మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆరోగ్యంగా మారి ఇంకా బ్రతకాలని లేదు దేవకి. కానీ కన్న కూతురు కోసం నువ్వు పడుతున్న యాతన చూసి నువ్వు గాయత్రి కోసం ఎంతగా తల్లడిల్లావో, ఎంతగా ఎదురు చూసావో నాకు తెలుసు. నన్ను కన్న తల్లిలా చూసుకుంటూ ఎంతలా ఆదరిస్తున్నావో నాకు తెలుసు. అలాంటిది నీకు రాధ పేగుబంధం, నీ కన్న కూతురు గాయత్రి అనే నిజాన్ని నా నోటి ద్వారా నీకు చెప్పాలి. మీ ఇద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్నాను. ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు, అంతవరకు బ్రతుకుంటే చాలమ్మా, అంతవరకు బ్రతుకుంటే చాలు. అక్క ఇదిగో. అత్తయ్య గారు జ్యూస్ తాగండి. హలో, వచ్చి ఆ చెమట కంపెనీ వదిలించుకొని ఫ్రెష్ అవ్వు. ప్రేమదేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. నిన్నే చూస్తున్నాయి. ఏంటి మనోహర్, ఏమైంది? ఎందుకలా చూస్తూ దగ్గరికి వస్తున్నావు? ఏం చేస్తున్నావు మనోహర్? నీకేమైనా అర్థం అవుతుందా? పొత్తులు పొత్తులు. కంగారు పడకు రాధా, రిలాక్స్. ఎలాగో మీ అమ్మ నాన్నలు అల్లుడు గారు అని ఫిక్స్ అయ్యారు. మీ చెల్లెలు బావగారు అంటూ పిలుస్తుంది. ఇక మిగిలింది నువ్వు ఒప్పుకొని నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడమే. ప్లీజ్ వదిలు మనోహర్, ఎవరైనా చూస్తారు. అంటే ఎవరో చూడకపోతే ఓకేనా? నాకు మాత్రం నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని ఉండదా? దేనికైనా సమయం రావాలి కదా మనోహర్. ఇంతకు మించిన మంచి సమయం ఎప్పుడు వస్తుంది చెప్పే. నీ మనసులో ఉన్న నా మీద తట్టుకోలేనంత నీ ప్రేమని చెప్పే. స్నానానికి వెళ్ళామంటే అక్కడి స్తంభంలో నిలబడిపోయావేంటి? ఈ మనోహరి మధ్య కొంకలా నుంచుని నిద్రపోవటమే కాకుండా కళ్ళు కూడా కంటున్నాడు. చెప్తానుండు నీ సంగతి. బుద్ధుందా నీకు? అయిందా? బాగైందా? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నుంచొని నిద్రపోతూ కళ్ళు కంటున్నావు. నీకేమన్నా పిచ్చా? నా నిద్ర, నా కలలు, నా ఇష్టం. ఇందులో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అవునా? నా వేణీళ్ళు, నా మగ్గు, నా ఇష్టం. మధ్యలో నీకేంటి?
పోనీలే అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు కదూ. నీ పని చెప్తా. ఏయ్, ఆగు. వద్దు ఏయ్. మనోహర్, ఏయ్, ఆగు. ఆగు. వద్దు మనోహర్, వద్దు మనోహర్. అక్క వేడి నీళ్లు టవల్ తీసుకెళ్ళింది, సోప్ తీసుకెళ్లడం మర్చిపోయింది. ఆగమని చెప్పా. మనోహర్, ఏయ్, వద్దు వద్దు మనోహర్, ఏయ్. వద్దు వద్దు. ఆగు. వద్దు. అనగనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జడగా కనగలిసి మొదలయ్యేనో జడిగా కీర్తన నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి కీర్తన నన్నే వీడి నీతో కలిసే బావా ఏంటి రాదా, చూసుకోవాలి కదా. కింద నీళ్లున్నాయి, ఆ, జాగ్రత్తగా నడవాలి కదా. ఇప్పుడు చూడు, నేను పట్టుకోకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. హాయ్ ముని, ఏంటి ఇలా వచ్చావు? సోప్ బావు గారు, సోప్ తీసుకొచ్చాను. సోపా? ఇదిగోండి. థ్యాంక్ యూ. ఏంటి ఏదో తేడా కొడుతుంది? బావగారేమో దేవకి మేడం వాళ్ళ ఇంటి అల్లుడు, అక్కేమో అక్కడ జాబ్ చేసే వ్యక్తి. మరిద్దరు ఇంత క్లోజ్ గా ఉండడం ఏంటి? ఇంతకు ముందు కూడా 2 సార్లు కలిసొచ్చారు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. హ్మ్? హ్మ్. ఆ, అమ్మా నువ్వు వంట చేస్తూ ఉండు, నేను వెళ్ళి నాన్న టాబ్లెట్స్ ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. అలాగే. అక్కని చూసి నేర్చుకో. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి రాగానే నాన్న ఏ టైంకి మందులు వేసుకుంటారో గుర్తు పెట్టుకుని మరీ ఇస్తోంది. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎందుకమ్మా? అక్క లేనప్పుడు నేనే కదా నాన్నకు మందులిచ్చేది. హ్మ్. నువ్వు నా బంగారు మున్ని. నాన్న, ఇదిగోండి రాత్రి భోజనానికి ముందు వేసుకునే టాబ్లెట్. అమ్మా రాధా, ఏంటి నాన్న? ఇలా కాసేపు నా పక్కన కూర్చో అమ్మా. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, జీవితాంతం మందులేసుకునే బ్రతుకైపోయింది. ఈ టైంకి నాన్నమ్మకు కూడా మందులు ఇవ్వాలి. ఎవరైనా ఇచ్చారో లేదో. అమ్ముట్టి ఖచ్చితంగా ఇస్తుంది, కానీ మాధవి పిన్నికి చెప్తే గుర్తుంటుందో లేదో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. అవును నాన్న, వచ్చినప్పటి నుంచి తమ్ముడు కనిపించట్లేదు. ఎటు వెళ్ళాను నాన్న? ఇంత రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదు. ఆ, అవును, వాడెలా ఉంటున్నాడు? బాగా చదువుకుంటున్నాడు వాడు? ఏంటి నాన్న, నేను తమ్ముడి గురించి అడుగుతుంటే అలా చూస్తున్నారు? వాడు నీ మనసును అంతలా గాయపరిచినా కూడా ఎందుకమ్మా వాడంటే నీకంత ప్రేమ? తమ్ముడు కదా నాన్న, మన వాళ్ళు మనల్ని గాయపరిచారు కదా అని వాళ్ళని దూరం చేసుకుంటావా నాన్న?